నల్గొండ పట్టణం విద్యానగర్ పార్కులో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన దీపోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని విద్యానగర్ పార్కులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాలనీవాసులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. మరో రోజు బుర్రకథను ఏర్పాటు చేసి భక్తులను ఉత్సాహపరిచారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి దీపోత్సవం నిర్వహించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ పార్క్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. హరికథ చాలా ప్రాముఖ్యం పొందినటువంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి 3 గంటలు నిలబడి సినిమాలో చూపించే దృశ్యాలన్నింటినీ ఇక్కడ మనస్సు ముందు ఆవిష్కరింపజేసి ఒక హరికథతో పాటు అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ సందర్భానుసారంగా, అలాగే కరెంట్ అఫైర్స్ అంటాం, నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా క్రోడీకరించి అసలు గ్రంథాల్లో ఏముంది, మనం ఏ విధంగా నడుస్తున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తూ సమాజానికి మేలుకొలిపే విధంగా హరికథ అనేది ఆదిపట్ల నారాయణదాసు గారు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ మహానుభావుని యొక్క జన్మదినం మొన్నే ఆగస్టు 31న ఘనంగా మొత్తం దేశం అంతా జరుపుకుంది. అంత అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ అంతరించిపోకుండా ముందు రోజుల్లో కూడా, ఇంకా రాబోయే కాలంలో కూడా మరి భారత, రామాయణ, భాగవత గాథలు ఇవన్నీ ఒట్టి కథలు కావు. చాలామంది ఇవేదో కల్పితాలనుకుంటారు. ఇవన్నీ మన భారతదేశం యొక్క చరిత్ర. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి, మన బిడ్డలకు తెలియాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలన్నీ కూడా సక్రమంగా ఒక క్రమశిక్షణతో నిజమైన భారతీయులుగా వర్ధిల్లుతారు. అందుకోసమనే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కానీ పెద్ద మనసుతో ఈ పార్కులో నా కార్యక్రమం ఏర్పాటు చేయటం, అలాగే ప్రతి నెల లేకపోతే 2-3 నెలలకు ఒకసారి అయినా ఇలా హరికథ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న జనరేషన్కి హరికథ అంటే ఏమిటి, అలాగే మన భారతం అంటే ఏమిటి, రామాయణం అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి, అసలు తెలుగుకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ బాగా తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు మరి వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరికథలు వినండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి అని నా మనవి. 7వ రోజు గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా నిన్న మేము ఈరోజు హరికథా కాలక్షేపం మచిలీపట్నం వాస్తవ్యులు మడమ రాంబాబు గారిచ్చి, వారు రిటైర్డ్ ప్రొఫెసర్ అయినా కానీ వారు హరికథ మీద ఇష్టంతో వారు మచిలీపట్నం నుంచి రావడం జరిగింది. వారు చాలా బాగా హరికథ కాలక్షేపం చేశారు. దాదాపు 100 మంది మా యొక్క కాలనీవాసులు వచ్చి ఈ యొక్క హరికథ కాలక్షేపాన్ని వీక్షించి ఎంతో సంతోషించారు. తదనంతరము ఈరోజు మేము దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలందరూ ప్రతి ఇంటి నుంచి మంగళహారతి తీసుకొచ్చి మరి మట్టి దీపాలు ఒక 100-150 దాకా పెట్టి ఈరోజు స్వామివారిని ఇష్టమైన రోజు బుధవారం కావున పూజించుకోవడం జరిగింది. మరి తదనంతరం కూడా మేము ఇంకా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ విధంగా ప్రతిరోజు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మరి శోభాయాత్ర కూడా మేము 10 గంటలకు స్టార్ట్ చేసి మా మట్టి గణపయ్యను మేము 15 ఏళ్ళకి వెళ్ళి మట్టి గణపయ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విద్యానగర్ కాలనీలో నవరాత్రుల్లో 8వ రోజు దీపోత్సవం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడ వినాయకుడిగా మట్టి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితి మరి విద్యానగర్ పార్క్లో మరి వినాయకుడిని నిలబెట్టి ఈరోజు 8వ రోజు మరి ఈరోజు మహిళలందరూ కలిసి కూడా గణనాథుని మండపం దగ్గర దీపాలంకరణ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అత్యధికంగా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విశేషంగా దిగ్విజయం చేశారు. మరి ఈ వినాయకుని పండుగ సందర్భంగా మరి అందరికి కూడా, నల్గొండ ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్ష.